ఓయూలో బీసీ విద్యార్థి నేతలు సంబరాలు జరుపుకున్నారు. కేబినెట్లో బీసీ బిల్లుకు ఆమోదం తెలపడాన్ని స్వాగతిస్తూ జాగృతి నాయకులు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ, బొడ్డుపల్లి లింగం, అశోక్ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రాజకీయ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అమలుపై హర్షం వ్యక్తం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలతో పాటుగా ఇందిరా పార్క్ వద్ద సభతో విస్తృతంగా పోరాటం నిర్వహించిన ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం కామారెడ్డి సాక్షిగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ కూడా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు ఇస్తే 23,000 పైచిలకు బీసీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులుగా అవకాశం పొందుతారన్నటువంటి ఉద్దేశంతో బీసీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి అధికారాన్ని ఇవ్వడం జరిగింది. ఇవాళ బీసీల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి జాగృతి కూడా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ఇవాళ బీసీల రిజర్వేషన్ల సాధన కూటం ఎమ్మెల్సీ కవిత గారి ఆధ్వర్యంలో పోరాటం చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాల నాయకులకు, అలాగే జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు కవిత గారితో పాటు అన్ని పార్టీల నాయకులకు కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది చారిత్రాత్మకమైనటువంటి విజయం. ఇవాళ బీసీల చిరకాల స్వప్నం ఏదైతే ఉందో స్థానిక సంస్థల్లో 42%తో పాటు విద్యా ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్లు రావడం అంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రతిపక్షంగా ఆ పాత్ర పోషించి అసెంబ్లీలో ఆ బిల్లుని పాస్ చేయించేటువంటి చొరవ చూపింది. ఇవాళ బీజేపీ పార్టీ పైన కూడా ఒక ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఉంది. ఇవాళ కేవలం ఆర్డినెన్స్ తో మాత్రమే సరిపెట్టకుండా ఈ బిల్లు ఏదైతే అసెంబ్లీ ఆమోదించి కేంద్ర ప్రభుత్వం దగ్గర, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉందో ఆ బిల్లు ఆమోదింపజేసి తిరిగి రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత బీజేపీ నాయకులు తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా బీసీ నాయకులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో గానీ, బీజేపీ పార్టీలో గానీ, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రత్యేకమైన నాయకులందరికీ కూడా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ తరఫున, బీసీ జేఏసీ తరఫున మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ పోరాటం ఇక్కడితో ఆపకుండా ఆ బిల్లు తిరిగి రాష్ట్రంలోకి వచ్చి పూర్తి స్థాయిలో ఆ బిల్లు ఆమోదం పొందిన తర్వాత అమలు చేసే వరకు కూడా బీసీ సంఘాలతో పాటు జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్ పార్టీలు